సో ఫస్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కానీ మెథడ్ కానీ సో వీటిల్ని మనం కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో కాల్ చేయాలన్నమాట. అదేవిధంగా మీరు స్టాటిక్ వేరియబుల్ లేదా మెథడ్ కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ రెఫరెన్స్ అన్నమాట. సో ఈ విధంగా మనము కాల్ చేయాలి. అండ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము లాస్ట్ వీడియోలో ఏం చూసాము, జావా స్టాటిక్ వేరియబుల్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనము జావా స్టాటిక్ మెథడ్స్ గురించి చూద్దాము. సో ఈ జావాలో ఈ స్టాటిక్ మెథడ్స్ ఎందుకు వర్క్ అవుతాయి, సో వీటిని ఎట్లా కాల్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను లాస్ట్ వీడియోలో ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్తో చెప్పాను కదా, ఒక స్కూల్ స్టూడెంట్. సో ఈ వీడియోలో మనము ఒక బ్యాంక్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. సో నేను ఒక క్లాస్ని అయితే తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి. సో క్లాస్ ఏం చెప్తున్నాను, బ్యాంక్ అని చెప్పి ఒక క్లాస్ని అయితే తీసుకున్నా. సో ఈ బ్యాంక్ క్లాస్లో నేను ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు స్టాటిక్ వేరియబుల్స్ రెండు అయితే డిఫైన్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే నేను స్టాటిక్ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నా. సో మనకు బ్యాంక్లో అట్లా స్టాటిక్గా ఉండేటువంటి అంటే ఫిక్స్డ్ కంటిన్యూస్గా మారకుండా ఉండేటివి ఏముంటాయి, ఒకటి బ్యాంక్ నేమ్ ఉంటుంది, ఇంకొకటి మహా అయితే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో కొన్ని బ్యాంక్స్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూసినట్లయితే నేను ఫస్ట్ ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటున్నా. స్టాటిక్ బ్యాంక్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ తీసుకొని నేను బ్యాంక్ నేమ్ అని ఇస్తున్నా. ఇదేంటంటే మనకు స్టాటిక్ కాబట్టి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే ఇస్తున్నాను. సో ఏముంటుంది మనకు బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇస్తున్నా. సో ఇది మనకు బ్యాంకు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఇదేంటంటే డబుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడు మనకు డబుల్లో ఉంటాయి కాబట్టి, పాయింట్స్లో ఉంటాయి కాబట్టి ఒక డబుల్ అని తీసుకున్నాను. సో ఇంట్రెస్ట్ రేట్, సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని చెప్తాను నేను, ఒక 6.8 అనుకోండి. 6.8% ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇవి మనకు ఇంట్రెస్ట్ ఇచ్చేది ఈ బ్యాంక్. సో ఇవైతే నేను స్టాటిక్ వేరియబుల్స్. ఇప్పుడు నేను ఇన్స్టాన్స్ వేరియబుల్ రెండు తీసుకుంటున్నాను. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఇవి ఒక్కొక్క యూజర్కి మారిపోతూ ఉంటాయి అనమాట. సో బ్యాంక్లో ఒక అకౌంట్ కదా, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఒకటి, అకౌంట్ హోల్డర్ నేమ్ ఒకటి, అకౌంట్ నెంబర్, ఈ రెండు అయితే నేను ఇన్స్టాన్స్ వేరియబుల్గా తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ స్ట్రింగ్గా తీసుకుంటున్నా. చూడండి, స్ట్రింగ్ అకౌంట్ నంబర్. సో అకౌంట్ నెంబర్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నేను జస్ట్ ఒకటి తీసుకుంటున్నా సరిపోద్ది. అకౌంట్ నేమ్. సో స్టాటిక్ వేరియబుల్స్ ఎప్పుడైనా మనం ముందుగానే వాటిలో వాల్యూస్ని డిఫైన్ చేస్తాము. బట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్లో ఏంటంటే మనము డైనమిక్గా ఆబ్జెక్ట్స్ని కాల్ చేసేటప్పుడు దానికి వాల్యూ అనేది అసైన్ చేసుకుంటాం అనమాట. సో ఇంకొకటి అకౌంట్ ఏం తీసుకుందాము, అకౌంట్ నంబర్ తీసుకుంటున్నాం. సో అకౌంట్ నంబర్ యాక్చువల్గా ఇది స్ట్రింగ్ కాదు, లాంగ్ అని తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఈ రెండు ఉన్నాయి కదా, ఇవేంటంటే మనకు స్టాటిక్ వేరియబుల్స్ అనమాట. సో మనం డిఫైన్ చేసేది స్టాటిక్ అని పెట్టాం కాబట్టి ఇవి మనకు స్టాటిక్ వేరియబుల్స్ అవుతాయి. సో ఈ కింద ఈ రెండు చూసుకున్నట్లయితే మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎందుకు అంటున్నామంటే వీటిని వాల్యూస్ని అసైన్ చేయాలన్నా లేకుంటే కాల్ చేయాలన్నా ఖచ్చితంగా మనకు ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట. సో ఇన్స్టాన్స్ని మనము ఆబ్జెక్ట్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు 2 టైప్స్ మనం తీసుకున్నాము. సో ఫస్ట్ వచ్చి ఒకటి స్టాటిక్ వేరియబుల్స్, అదేవిధంగా ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో ఈ విధంగా మనము రెండింటిని అయితే కాల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఒక మెథడ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను తీసుకునే మెథడ్ ఏంటంటే స్టాటిక్ మెథడ్. సో మనం నార్మల్ మెథడ్ ఎప్పుడైనా, ఇన్స్టాన్స్ మెథడ్ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ క్లాస్కి దాని నుంచి కాల్ చేయాలి. సో నేను రెండు అయితే తీసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను వాయిడ్, ఫస్ట్ అయితే ఒక ఇన్స్టాన్స్ మెథడ్ తీసుకుందాము. సో డిస్ప్లే డేటా అని చెప్పి ఒకటి తీసుకుంటున్నా. సో దీంట్లో ఏంటంటే నేను జస్ట్ వాయిడ్ అంటే ఏంటంటే ఇదేం రిటర్న్ చేయదు, జస్ట్ నేను ప్రింటింగ్ పర్పస్ కోసం తీసుకుంటున్నా. సో నేను దీంట్లో ఏమేమి ప్రింట్ చేస్తానంటే నేను ఫస్ట్ అయితే నేను అకౌంట్ హోల్డర్ నేమ్, ఇక్కడ కూడా అకౌంట్ హోల్డర్ నేమ్ ఇద్దామా, ఇస్తే బెటర్. అకౌంట్ హోల్డర్ నేమ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి అకౌంట్ హోల్డర్ నేమ్. సో నేను అదే ఇంకోటి తీసుకుంటున్నా. సో దీంట్లో ఏంటంటే అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నాను. సో దీంట్లో కూడా నేను అకౌంట్ నెంబర్ కన్కాటినేట్ ఏం చేస్తానంటే అకౌంట్ నెంబర్ని కన్కాటినేట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, ఇంకొకటి స్టాటిక్ మెథడ్ తీసుకుంటున్నా. సో స్టాటిక్ వాయిడ్ డిస్ప్లే
స్టాటిక్ డేటా అనే మెథడ్ తీసుకుంటున్నాను. సో ఈ మెథడ్ని మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో నేను గుర్తుండడం కోసం అయితే ఈ విధంగా తీసుకుంటున్నా. సో దీంట్లో నేనేం చేస్తానంటే, నేను స్టాటిక్ మెథడ్ ఎప్పుడైనా మనము స్టాటిక్ వేరియబుల్స్నే పాస్ చేయాలి. సో ఏమేమి పాస్ చేస్తాము? సో ఫస్ట్ అయితే నేను బ్యాంక్ నేమ్ అని తీసుకుంటాను. సో బ్యాంక్ నేమ్లో మనం ఏం పాస్ చేయొచ్చు? సో బ్యాంక్ నేమ్ అయితే పాస్ చేస్తున్నా. సో అదేవిధంగా నేను ఇంకోటి తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏముంటుందంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది పాస్ చేస్తున్నా. సో దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి. సో నేను ఇక్కడ తీసుకుంటున్నాను కదా, ఇక్కడ చూడండి ఈ మెథడ్ ఏదైతే డిస్ప్లే డేటా అనే మెథడ్ ఏదైతే ఉందో, ఈ మెథడ్ ఏమవుతుందంటే మనకు నార్మల్ మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చేయొచ్చు. కానీ ఈ మెథడ్ ఏది డిస్ప్లే స్టాటిక్ డేటా అనే మెథడ్, ఇక్కడ మనం స్టాటిక్ పెట్టాం కదా, సో దానివల్ల ఇదేమవుతుందంటే మనకు స్టాటిక్ మెథడ్ అంటాం అనమాట. సో ఇది నార్మల్ మనం యూజ్ చేసే మెథడ్స్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనము స్టాటిక్ అని పెట్టామో ఈ మెథడ్ స్టాటిక్ మెథడ్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనము 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనం జావాలో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ నార్మల్ మెథడ్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేయాలి. సో ఆబ్జెక్ట్ నుంచి మనము డేటా అనేది కాల్ చేయాలి. దీన్ని మనము డైరెక్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు అనమాట ఈ మెథడ్ని. సో ఇది ఏ విధంగా అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేను. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళిపోయి నేను మెయిన్ మెథడ్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇవి స్టాటిక్ వేరియబుల్స్, అదేవిధంగా ఇవి నార్మల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్లో డేటా అసైన్ చేయాలంటే నేను ఖచ్చితంగా దానికి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. బ్యాంక్ B1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ బ్యాంక్ అనమాట. సో మీకు తెలుసు కదా ఏ విధంగా అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో. సో ఈ విధంగా చేసినప్పుడు మనకు B1 అనే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో నేను B1 డాట్ ఏం చేస్తానంటే అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నంబర్. ఇక్కడ చూసినట్లయితే మనం యాక్చువల్గా ఎన్ని వేరియబుల్స్ ఇచ్చున్నాము? ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి అంతే కదా. ఇక్కడ మనకు బ్యాంక్ నేము, అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నేము, ఇంట్రెస్ట్ రేటు, అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, ఇట్లా మనకు 4 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. కానీ ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ నేను B1 డాట్ అని ఇస్తున్నానో మీకు ఓన్లీ 2 చూపిస్తుంది, మిగతాది ఏంటి చూపించట్లేదు. మనకు బ్యాంక్ నేమ్, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇక్కడ రావట్లేదు చూడండి సజెషన్స్లో. ఎందుకంటే మీకు ఈ సజెషన్స్ ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్తో ఎప్పుడైనా నేను స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయను అనమాట. ఆబ్జెక్ట్తో మనం ఎప్పుడు కాల్ చేయాల్సిన వచ్చినా మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కాల్ చేస్తాము. సో నేను చెప్పినట్టు ఈ రెండు మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఈ రెండు మనకు స్టాటిక్ వేరియబుల్స్. సో ఓన్లీ మనము ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మాత్రమే డేటాని అసైన్ చేయగలుగుతాం అనమాట. సో నేను ఫస్ట్ ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఒకటి ఇచ్చేస్తున్నా. సో 1 2 3 4 అని చెప్పి, ఇంకొకటి అకౌంట్ హోల్డర్ నేమ్ ఏమని ఇస్తున్నాను, జస్ట్ ఒక స్ట్రింగ్ కాబట్టి ఏదో ఒకటి మహేష్ అని ఇచ్చేస్తున్నా. సో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా దీనికి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ డిస్ప్లే డేటాని కాల్ చేయాలంటే ఖచ్చితంగా నేను దేంతో కాల్ చేయాలి? B1తో కాల్ చేయాలి. ఎందుకంటే ఇది నార్మల్ మెథడ్, స్టాటిక్ మెథడ్ కాదు. సో స్టాటిక్ మెథడ్ కావాలంటే నేను డైరెక్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎట్లా కాల్ చేస్తాను చూడండి, B1 డాట్ డిస్ప్లే డేటా అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి నేను రన్ చేస్తున్నా ఒకసారి మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నంబరు, ఈ రెండు మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇవి స్టాటిక్ వేరియబుల్స్ కాదు. సో ఈ డిస్ప్లే డేటాలో ఏదైతే ఉందో దాన్ని అయితే కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను డిస్ప్లే స్టాటిక్ డేటాను కాల్ చేయాలంటే నేను సపోజ్ నేను దీంతో ట్రై చేస్తాను చూడండి, B1 డాట్ డిస్ప్లే స్టాటిక్ డేటా అసలు లేదు చూడండి, అక్కడ సజెషన్స్లోనే మీకు రావట్లేదు స్టాటిక్ డేటా అనేది. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి. సో దీన్ని మనం కాల్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు అంటే, క్లాస్ నేమ్ ఏంటి మనకు బ్యాంకు, మనము డైరెక్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు అనమాట, బ్యాంక్ డాట్ డిస్ప్లే స్టాటిక్ డేటా. సో ఎందుకంటే స్టాటిక్ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు, దానికి సపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాల్సిన పని లేదు. సో ఎప్పుడైనా మీరు కాల్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మనము డైరెక్ట్ క్లాస్ నేమ్ అనమాట, సో క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు. సో అదే మీరు దీన్ని కాల్ చేయాలంటే ఏది, డిస్ప్లే డేటా, దీన్ని కాల్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్తో కాల్ చేయాలన్నమాట, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అని చెప్పి కాల్ చేయాలన్నమాట. సో మీకు రెండైతే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ కానీ మెథడ్ కానీ,
సో వీటిల్ని మనం కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో కాల్ చేయాలన్నమాట. అదేవిధంగా మీరు స్టాటిక్ వేరియబుల్ లేదా మెథడ్ కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ రెఫరెన్స్ అన్నమాట. సో ఈ విధంగా మనము కాల్ చేయాలి. సో అర్థమైంది కదా ఎట్లా కాల్ చేయాలి ఏంటనేది. సో అది ఫ్రెండ్స్ మనకు స్టాటిక్ మెథడ్స్ గురించి. సో ఒకసారి పైన బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఈ రెండు స్టాటిక్ అని చెప్పి కీవర్డ్ యూజ్ చేసి ఏవైతే మనం వేరియబుల్స్ని డిఫైన్ చేస్తామో అది స్టాటిక్ వేరియబుల్స్ అవుతాయి. సో అదేవిధంగా మీరు డైరెక్ట్ స్ట్రింగ్ కానీ ఇంటి కానీ ఏదైనా పెట్టేసి మీరు డైరెక్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చినట్లయితే ఇవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అవుతాయి అనమాట. సో ఈ స్టాటిక్ వేరియబుల్స్ కాల్ చేయాలంటే మీరు క్లాస్ నేమ్ యొక్క రెఫరెన్స్ డాట్ ఆ వేరియబుల్ నేమ్తో కాల్ చేసినట్లయితే మీకు ఆ వేరియబుల్లో ఉన్న డేటా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ కాల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దానికి వాల్యూని అయితే అసైన్ చేయాలి. సో స్టాటిక్ వేరియబుల్స్లో డేటా అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. సో ఏదైనా మనము ఒక డేటాని కంటిన్యూస్గా మల్టిపుల్ టైమ్స్ వాడే వాటిని మనం స్టాటిక్గా తీసుకుంటాము. సో అదేవిధంగా మీకు నార్మల్ మెథడ్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. సో నార్మల్ మెథడ్ ఏంటంటే మీరు ఆబ్జెక్ట్ అయితే ఇన్స్టాన్స్ సేమ్ వేరియబుల్స్ లాగే కాల్ చేయొచ్చు. స్టాటిక్ మెథడ్స్ ఏంటంటే మనకు ఖచ్చితంగా మీరు ఏమంటారు క్లాస్ నేమ్స్ అయితే మీరు ఆ మెథడ్ అయితే కాల్ చేసినట్లయితే మీకు ఆ క్లాస్ అనేది ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము స్టాటిక్ మెథడ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ స్టాటిక్ మెథడ్ ఎక్కడైనా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు వేరే క్లాసెస్లో కూడా జస్ట్ క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ ఇచ్చేసినట్లయితే మీకు ఆ స్టాటిక్ మెథడ్ అయితే కాల్ అయిపోద్ది, ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనము స్టాటిక్ మెథడ్స్ని ఎక్కడైనా వాడుకోవచ్చు. త్రూ అవుట్ ద అప్లికేషన్ మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.